ఇప్పుడు జాతిపిత ఎట్లా అవుతాడు అనే కాడికి ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు కదా. అప్పుడు బేసిక్గా నిజానికి ఇప్పుడు జాతిపితని ఎందుకు అనుకోవాలి పబ్లిక్ అంటే ఏం చెప్తారు మరి? అంటే ముఖ్యమంత్రికి ఆయనకు తెలియలేదు. ఆయనకు మరి అంటే కేసీఆర్ని చూస్తే ఏ ప్రాబ్లం ఏంటంటే ఆయన పాపం, నేను రోజు 100 సార్లు కేసీఆర్ పేరు తీసుకుంటా కదా, కేసీఆర్ నా పేరు ఒక్కసారి కూడా తీసుకోడు అని ఆయనకి ఒక రకమైనటువంటి ఫోబియా ఆయన పట్టుకున్నది కేసీఆర్ అంటే. అందుకోసమే కేసీఆర్ని ఎప్పుడు బిలిటిల్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. జాతిపిత కూడా ఆ సందర్భంలో ఆయన వాడిన భాష అది అందరూ కూడా చూసినారు. అసలు యాక్చువల్గా జాతిపిత అంటే అసలు ఎవరిని అంటారు అన్నది కూడా ఆయనకు ఐడియా లేదు. జాతిపిత అని ఆయన ఎవరంటారంటే ఒక జాతి కోసం. జాతి అంటే ఆయన ఏదో క్యాస్ట్ తీసుకొచ్చినాడు అంటే అంత కుంచిత్ బుద్ధి, అంత లీన్ మెంటాలిటీ వ్యక్తి రేవంత్ రెడ్డి. మహాత్మా గాంధీ గారిని జాతిపిత అంటారు, భారతదేశం జాతిపిత అంటారు. మహాత్మా గాంధీ గారి క్యాస్ట్కే జాతిపితన ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని అన్నది ఏంది? మహాత్మా గాంధీ గారి దేశానికి జాతిపిత. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో అగ్రభాగాన నిలబడి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి గాంధీ గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అందుకే ఆయన భారతదేశం జాతిపిత అని అంటారు. నెల్సన్ మండేలా ఆయన కూడా అలా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, అందుకే ఆయనని ఆ దేశం యొక్క జాతిపిత అంటారు. జిన్నా ఉన్నాడు పాకిస్తాన్, ఆయనను కూడా వాళ్ళ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అని వాళ్ళు భావిస్తారు, ఆయన జాతిపిత అంటారు. ఇట్లా ఎవరైతే వాళ్ళ దేశాల కోసం పోరాడిన వ్యక్తులు ఉంటారో ఆ పోరాటంలో అగ్రభాగాన పోరాటం చాలా మంది చేస్తారు, అవును, ఒక్కరు చేయరు. అవును, ఆ పోరాటంలో ఎవరో ఒకరు ముందు భాగాన ఉంటారు, ముందు భాగాన నుండి నడిపిస్తారు. అది మహాత్మా గాంధీ గారు చేసినారు, నెల్సన్ మండే గారు చేసినారు. అట్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసినటువంటి ఉద్యమంలో పోరాటంలో అనేక మంది సకల జనులు ఉన్నప్పటికీ వారిని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్. అందుకే కేసీఆర్ని తెలంగాణ జాతిపిత అంటారు, జనం అంటారు, ప్రజలు అంటారు. ఇది అంతేగాని జాతిపిత ఎవరినంటారో కూడా తెలియకుండా ఆ క్యాస్ట్కు మీరు దానికి జాతిపిత అని అంటే రేవంత్ రెడ్డి అంత దిక్కుమాలిన మనిషి. ఇప్పుడు సోనియా తక్కువ మనిషి ఇంకెవరు లేరు. ఇప్పుడు సోనియా గాంధీని కూడా తెలంగాణ తల్లి అనుకుంటామని కూడా నిన్న అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు అంటా ఉన్నారు. అంటారు, మరి ఏం చేస్తాం. ఇప్పుడు ఈయననే సోనియా గాంధీని ఒకరోజు బలిదేవత అన్నాడు, ఈయనే మళ్ళీ ఇప్పుడు దేవత అనబట్టే. ఈ ముఖ్యమంత్రి ఒకనాడు బలిదేవత అన్నాడు, ఇవాళనేమో మన దేవత అంటున్నాడు. అందుకోసమే రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏమీ లేదుగా. మైక్ కనిపిస్తే ఓరడం తప్పిస్తే ఇంకా ఏమీ లేదు అయింది. అంటే ఇంకొక వర్షన్ ఉంది సార్. ఇప్పుడు ఈ ఎన్నిక జరుగుతున్న క్రమంలోనే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇక్కడ పోటీలు చేస్తా ఉన్నాయి. సో ఇక్కడ ఆ పార్టీలకి వేస్తే మీరు చెత్త కుప్పలో ఓటేసినట్టు అని స్వయానా రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా కూడా చాలా చోట్ల అనుమానాలు ఉన్నాయి, మీరేం చెప్తారు? అనుమానాలు ఏమీ లేవు, అవన్నీ బట్టి మాటలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళ రాజకీయమే అది. బీజేపీ బూచి చూపించి ముస్లిం ఓట్లను తీసుకోవాలి, బీజేపీ బూచిని చూపించి క్రిస్టియన్ ఓట్లను తీసుకోవాలి. సో అది వాళ్ళ టార్గెట్. అయితే బేసిక్ గా కేసీఆర్ గారు సెక్యులర్ లీడర్ గా గుర్తింపు పొందిన వ్యక్తి కాబట్టి ముస్లిం మైనారిటీ వర్గాల్లో కేసీఆర్ గారికి మంచి ఆదరణ ఉన్నది కాబట్టి ఏదో ఒక నెపం పెట్టి ఇవాళ ఇద్దరు ఒకటే అన్న ప్రచారం చేస్తున్నాడు. అస్సలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నిక్కరే ఆర్ఎస్ఎస్ నిక్కరు, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. మాకున్న సమాచారం ప్రకారం మోడీ గారి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ సార్ నేను మీ మనిషినే, నేను ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేసిన, ఎప్పుడంటే అప్పుడు నేను మీకు పనికొచ్చేటోనే, మీ ఆదేశం ఆ పాటిస్తూనే నేను అక్కడ అట్లా ఉన్నా, కానీ మీకు అవసరమైనప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేస్తా అని అక్కడ మాట్లాడుకొని వచ్చినట్టు అన్ని చాలా మీడియా ప్రముఖులు మాకు ఆఫ్లైన్ లో చెప్తా ఉంటారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ ఒకటి తప్పిస్తే మేము బీజేపీ ఒకటి కాదు. మేము బీజేపీ ఒకటైతే ఇవాళ రోజు బండి సంజయ్ ఏమంటున్నాడు, అరవింద్ ఏమంటున్నాడు. బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి, ఆయనకు కూడా రేవంత్ రెడ్డి తిరిగా పొద్దున్న లేస్తున్న కేసీఆర్ని తిట్టకుండా ఉండడు ఆయన. మేము బీజేపీ ఒకటైతే మా మీద ఇంత కక్ష సాధింపు చర్యలు ఇంత కథ ఏమి ఉండవు. ఏమున్నది, కాళేశ్వరం కమిషన్ అని చెప్పి వేసినారు. మేము బీజేపీ ఒకటైతే వేస్తారా?
ఇప్పుడు దాని మీద ఎట్లాంటి రిజల్ట్ కూడా లేదు కదా సార్. ఇప్పుడు ఎవరిని రిజల్ట్ ఎందుకు లేదు? రిజల్ట్ లేదు. రిజల్ట్ వాళ్ళు ఉంది. మేము కోర్టులో పోయినాం, ఇప్పుడు కోర్టుకు పోయినాం. కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఆయన బోస్ కమిషన్ ఉందో, ఆయన చేసినటువంటి ఎంక్వైరీ లోపభూయిష్టంగా ఉన్నది. ఆయన మినిమం పద్ధతులు పాటించలేదు, రూల్స్ పాటించలేదు అని మేము ఆ రిపోర్ట్ మీదనే పోయినాం. కోర్టు ఏం చెప్పిందంటే ఆ రిపోర్ట్ మీద తదుపరి వాదనలు మొత్తం ఫైనల్ అయిందాక ఏం ఎంక్వైరీలు ఉండొద్దు, ఏం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పింది. మేము న్యాయస్థానంలో పోరాడుతున్నాం దాని మీద, అంతేగాని మాకెవడు ఫేవర్ చేయలేదు సార్. అంటే మొన్న ఫారెన్సిక్ ల్యాబ్ ఫైర్ ఇన్సిడెంట్ మీద కూడా చాలా అపోహలు, ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి 7 కీలక ఆధారాలు, కీలక గ్యాడ్జెట్స్ అంటుకుపోయినాయి. సో దాన్ని రిట్రీవ్ చేసే ప్రాసెస్ లో ఉన్నామని చెప్పి ఇటీవల కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. సో అంటే బేసిక్ ఇది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇది బీజేపీతో కుమ్మక్కై కేటీఆర్ చేయించింది ఇదంతా అనేది కాంగ్రెస్ వాళ్ళు. ప్రభుత్వం ఎవరు చేయలేదు? కాంగ్రెస్. ఆ గవర్నమెంట్ ఆఫీస్ ఎవరిది? అవును, కాంగ్రెస్. మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అంటే వాడు అంత పేతగానోడు అన్నట్ట. వాడి ప్రభుత్వంలో వాడి ఆఫీస్ ని మేమేమైనా చేయగలుగుతామా? అస్సలు విషయం ఏంటంటే నోటుకోటు కేసులు ఉన్నాయి దాంట్లో అన్ని. నోటుకోటు కేసులు ఉన్నటువంటి అన్నిటిని కూడా అవిటిని కాల్చాలని చెప్పి వాళ్ళు ప్లాన్ పన్నారని మా అభియోగం. మేము అదే ఆరోపిస్తున్నాం. అంతేగాని వాడ ఆఫీస్ లో వాడింత పోయి మేము పెడతామా మంట? బీజేపీతో కుమ్మక్కే చేసారేమో అనేది. అవునండి, ఇల్లు ఇప్పుడు వాడిగా రేవంత్ రెడ్డి కదా ఇల్లు. అంటే ఆయన పర్మిషన్ లేకుండా వెళ్ళరు కదండి. తెలంగాణ భూభాగంలో ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రభుత్వం పర్మిషన్ లేకుండా వెళ్తే ప్రభుత్వం చేతగానే రిజైన్ చేయమని రేవంత్ రెడ్డిని. ప్రభుత్వ ఆఫీస్ కదండి అది. మరి వాళ్ళు ఇచ్చి వాళ్ళు కాల్చుకొని మా మీద నిపుణులు ఎత్తున్నారు. వాళ్ళు నోటుకోటు కేసులో ఉన్నటువంటి అన్ని ఆధారాలు అక్కడ ఉన్నాయి కాబట్టి కాల్ చేసిరు కావాల్సుకొని. సో మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు టార్గెట్ చేసిరు ఇందాకంటే బేసిక్ ఏం జరుగుతా ఉంది మీ ఇద్దరి మధ్యలో? ఆయన మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు, ఇక మీ పని ఆయన ఏమన్నాడో నన్ను చెప్తే నేను పని అయిపోయినట్టు ఉన్నాడు కదా, మీ పని అయిపోయింది ఇక ప్రశాంత్ రెడ్డి పని అయిపోయింది కథం అన్నట్టుగా ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు? ప్రశాంత్ రెడ్డి పని ఎట్లయితుందండి? నేను ఒక ఎమ్మెల్యేని, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేని, 2,24,000 ఓటర్లతోటి ఆ ఎలక్షన్ లో గెలిచిన వాడిని, నేను వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచిన వాడిని. ఇంకా 3 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగానే ఉంటాను. నాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రతి అధికారం నాకు ఉంటది, అంతే కదండి. అది ప్రతిపక్షంలో ఉండొచ్చు, అధికార పక్షంలో ఉండొచ్చు. ప్రతిపక్షంలో ఉంటే ఇంకా ఎక్కువ ఉంటది నాకు అధికారం. ఈ ప్రభుత్వాన్ని నిలవేయడానికి ఒక అధికారం ఉంటది, నాకు ఒక అసెంబ్లీ ఉంటది, ప్రతి వేదిక ఉంటది. నా పని ఎట్లయితుంది? అసలు ఆయన ఏందన్నట్టు, ఆయన పిసిసి ప్రెసిడెంట్. అవును, అది తుమ్ముతో ఊడిపోయే పోస్ట్. అది పిసిసి ప్రెసిడెంట్ కి ఏముంటదండి? ఇవాళ హైకమాండ్ పెడితే ఉంటాడు, రేపు తీసేస్తే పోతాడు. నేను అట్లా పోను కదండి. 3 సంవత్సరాలు నేను ప్రజలతో ఎన్నుకోబడినా, నేను అట్లనే ఉంటా. అవును, నా టర్మ్ 5 years, పిసిసి టర్మ్ 5 years అని చెప్పి చెప్పమనండి వాళ్ళన్న. మహేష్ కుమార్ గౌడ్ గీత ఏది దాంట్లో ఉంటాడు అని చెప్పమనండి. వాళ్ళు 2 years ఎంతో ఉంటది, అవును, తర్వాత పోతాడు. లేదు కోపం వస్తే రాహుల్ గాంధీకో సోనియా గాంధీకో కోపం, ప్రియాంక గాంధీకో కోపం వస్తే రేపే పోతాడు. కానీ నేను పోను కదా, నేను ఎమ్మెల్యేనే ఉంటా కదా, 3 సంవత్సరాలు ఉంటా కదా. మరి ఆయన నా పని అయిపోయింది అనడంలో ఏముంది? ఆయన కాక మొన్న ఎమ్మెల్సీ చేయండి ఒకసారి, అది కూడా మళ్ళా నామినేటెడ్ పోస్టే. ఎమ్మెల్సీ పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, అది నామినేటెడ్ పోస్టే. నేను 3 సార్లు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని. ఈ రాష్ట్రంలో నేను 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి వాడిని. నా పని అయిపోయింది అంటే మరి ఏం చెప్పాలి నేను? మరి నేను అట్లా రెస్పాండ్ కావాల్సిందే కదా. ఇంకా ఏమన్నాడు? ప్రశాంత్ రెడ్డి పని అయిపోయింది, ఆయనతోటి ఏమి కాదు డెవలప్మెంట్ అని అన్నాడు. ఏదో చెప్పిండు, ఏదో 5 కోట్ల రూపాయలు వందపడకల ఆసుపత్రికి తీసుకొస్తా అన్నాడు. భీమగల్ నా అడ్డా అన్నాడు. మరి భీమగల్ మీ అడ్డా అయితే 5 కోట్ల రూపాయలు తీసుకురావడానికి 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందండి మీకు? నేను 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసినాను మా గవర్నమెంట్ లో. దాదాపు 80% కట్టినాం మేమున్నప్పుడే. అంటే 1 year లోనే, 1 year లో 80% కట్టినాం. తర్వాత ఇప్పుడు 2 years 1 month అయింది. అప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది అది. మన భీమగల్ని అడ్డా అయితే నువ్వు అతి గొప్ప పోస్ట్ లో ఉంటే, నువ్వు అంత ఇన్ఫ్లుయెన్స్డ్ అయి ఉంటే, ఈ 2 సంవత్సరాలు 1 నెల ఏం చేసినావు?
గారెల పనులు తోమినావా? ఏం చేసిర్రు? ఇప్పుడు ఎలక్షన్లలో ఓటమి తప్పదు అని, భీమగల్ ఎలక్షన్లో ఓటమి తప్పలేదన్న భయంతో ఒక పిసిసి ప్రెసిడెంట్ 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్న భీమగల్లో రోడ్ షో పెట్టి 2 మీటింగ్లు మాట్లాడిండు వచ్చి. అంటే భయం మనకు పుట్టుకున్నట్టే కదా. ఓడిపోతున్నామన్న భయం పుట్టుకున్నట్టే. ఓడిపోతున్నామని చెప్పి ఇప్పుడు 5 కోట్ల రూపాయలు నేను 3 నెలల్లో చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ మిగిలిపోయిన పనులు చేయడానికి ఆసుపత్రికి. మరి 2 సంవత్సరాలు ఏం చేసినామని నేను అడిగిన. నేను తప్పేముంది నాది? ఇంకోటి ఏదో 360 కోట్లు ఏదో కారిడార్ చేస్తాడంట రోడ్. భీమగల్కి నేను 340 కోట్లు తెచ్చి రింగ్ రోడ్ ఏదో చేస్తా అంటున్నాడు. నేనేమడిగినా అంటే, మొన్న 6 నెలల క్రితం వర్షాలు బాగా పడితే భీమగల్ పక్కనే బడా భీమగల్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. అవును. అక్కడ బ్రిడ్జ్ కూలిపోయింది, అంటే కదిలిపోయింది, బ్రేక్ వచ్చింది, క్రాక్ వచ్చింది. క్రాక్ వస్తే మట్టి నింపి మోటార్ పోవటానికి అని చేయటానికి 4 నెలలు తీసుకున్నారు వాళ్ళు. మరి అప్పుడు ఎటుపోయిన మహేష్ కుమార్ గౌడ్ గారు? భీమగల్ని అడ్డా అయితే 4 నెలలు భీమగల్ టు బడా భీమగల్ పోయే రోడ్, భీమగల్ టు ఆర్మూర్ పోయే రోడ్ బంద్ అయిపోయింది. 4 months మట్టి పోసి ఉన్న వెహికల్ నడిపేయటానికి. 360 కోట్లు తెస్తా అంటున్నావు కదా భీమగల్కు రింగ్ రోడ్ చేస్తా అని. 3 కోట్లు పెడితే బ్రిడ్జ్ రిపేర్ అవుతుందండి. 2 సంవత్సరాలు 2 నెలలు ఏం చేసినామని అడుగుతున్నా నేను. 3 కోట్లు ఏమి తెలియవు మరి. అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొచ్చింది ఆ భీమగల్. ఈ 2 సంవత్సరాలు ఎందుకు గుర్తు కాలేదు మీకు భీమగల్? ఇది నా క్వశ్చన్ ఆయనకి. ఆయన నన్ను అన్నందుకు నేను ఆయనను అడుగుతున్నా. సో మీరిచ్చే హామీలు ఏంటి? ఎట్లా వెళ్తున్నారు ప్రజల్లోకి? వాళ్ళ నుంచి ఎలా ఉంది స్పందన? భీమగల్ ప్రజల్లోకి అంటారా? భీమగల్ ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, భీమగల్ పట్టణంలో నేను చాలా మనసు పెట్టి ప్రేమతో ఇష్టపడి భీమగల్ని అభివృద్ధి చేసినాను. అది అంతా మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి భీమగల్ని దోచుకునేందుకు కొందరు వేచి చూస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, భీమగల్ని ఆ దోచుకునేందుకు వేచి చూసేటువంటి ఆ రాబందుల చేతిలో, భూబకాసురుల చేతిలో భీమగల్ని పెట్టకండి దయచేసి. నేను అభివృద్ధి చేసిన, నా మనసు పెట్టి చేసిన, నాకు ఆర్తి ఉన్నది, భీమగల్ మీద ప్రేమ ఉంది. భీమగల్ని నా చేయిలో పెట్టండి. ఓ కన్నబిడ్డని సాదుకున్నట్టు సాదుకుంటా నేను భీమగల్ని. దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే నేను మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11.5 కోట్లతో నిధులు మంజూరు చేసినాను మిగిలిపోయినటువంటి రోడ్ల కోసం, డ్రైనేజీల కోసం. ఆ 11.5 కోట్ల నిధుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 1 నెల అయింది. మొత్తం పనులన్నీ ఆపేసినారు. పనులు అస్సలు చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పి మొన్న స్టార్ట్ చేసినారు. నేను మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఈ 11.5 కోట్లు మంజూరైనటువంటి ఆ రోడ్లు, డ్రైనేజీల పనులను అవి పూర్తి కావాలంటే, అట్లనే 100 పడకల ఆసుపత్రి పూర్తి కావాలంటే, మార్కెట్ ఒకటి కట్టుకున్నాము, అది కూడా పూర్తి కావాలంటే, మూతబడినటువంటి బస్ డిపో మళ్ళీ తెరవాలంటే, భీమగల్ మున్సిపాలిటీలో నేను ఇక్కడ ఎమ్మెల్యేను ఉన్నాను కాబట్టి, నేను బలపరిచినటువంటి అభ్యర్థి, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి చైర్మన్గా ఉండడం అవసరం, మున్సిపల్ చైర్మన్గా. కాబట్టి కౌన్సిలర్లని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని కౌన్సిలర్లుగా మీ వార్డులలో గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భీమగల్ని బతికించండి, భీమగల్ని బతికించండి. ఇటువంటి రాబందుల చేతుల్లోకి, భూబకాసురుల చేతుల్లో భీమగల్ని పెట్టకండి అని చెప్పి నేను మీ అందరినీ మరొకసారి మనం చేస్తాను. సో ఇది ప్రశాంత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.